వెల్కమ్ టు మై ఛానల్ మమతా లింకల్ల యాజ్ ట్రెడిషనల్ వే. ఈరోజు నేను వెర్మిసెల్లి ఉప్మా చేసి చూపిస్తానండి. దీన్ని సెమియా ఉప్మా అంటారు. సో ఇది వెర్మిసెల్లి ఉప్మా అనేది రిచ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. వెర్మిసెల్లిలో గ్రెయిన్స్ ఆర్ మిల్లెట్స్ని కలిపి ప్రిపేర్ చేసుకుంటే నోటబుల్ న్యూట్రిషన్స్ అనేవి అడ్వాంటేజెస్గా ఉంటాయండి. ఇందుకోసం నేను స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కాక అందులో పల్లీలు వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులోని కాజు కూడా వేస్తున్నాను. కాజు కూడా అలాగే సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. వెర్మిసెల్లి ఉప్మా ఈజీ డైజెషన్ అండ్ సస్టైన్డ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఫైబర్ మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్ అందిస్తుంది. సో వెర్మిసెల్లి ఉప్మా ఈజ్ హెల్త్ ఫ్రెండ్లీ అండ్ ఎనర్జీ బూస్టింగ్ చాయిస్ ఫర్ డైలీ మీల్స్. సో ఈ విధంగా ఫ్రై అయినటువంటి కాజు పల్లీలను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా షిఫ్ట్ చేసినాక ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేయాలండి. ఆన్ చేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడి కావాలండి. ఈ విధంగా నెయ్యి వేడైనాక ఇందులో వెర్మిసెల్లి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి 2 గ్లాసెస్ ఆఫ్ వెర్మిసెల్లి వేసుకుంటున్నాను. ఈ వెర్మిసెల్లి అనేది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయితేనే ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తుందండి మనకు. అలాగే నేను ఇంకొక బౌల్లో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 గ్లాసులు వెర్మిసెల్లి వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. వెర్మిసెల్లితో పాటుగా ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే చాప్డ్ ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి కూడా వెర్మిసెల్లితో పాటుగా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో కొన్ని రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ కూడా వెర్మిసెల్లితో పాటుగా మంచిగా ఫ్రై కావాలి. ఈ వెర్మిసెల్లి ఉప్మాని ఇంట్లో పెద్దలు కానీ చిన్నలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈజీ డైజెషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఎవరైనా మార్నింగ్ అవర్స్లో ఫాస్టింగ్ ఉండి ఆఫ్టర్నూన్ కానీ లేదా నైట్ కానీ ఇది తింటే వాళ్ళకి ఎనర్జీ బూస్టింగ్గా ఉంటుందండి. ఇది చాలా ఈజీ డైజెషన్ కూడా. ఇందులో నేను ఒక గ్లాసు వెర్మిసెల్లికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. అయితే నేను ఈరోజు 2 కప్పుల వెర్మిసెల్లి తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. జనరల్గా అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు కొలత అనమాట. అలా తీసుకుంటేనే పర్ఫెక్ట్ వెర్మిసెల్లి అనేది అవుతుంది. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుతున్నాను ఒకసారి. ఈ విధంగా కలిపినాక చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇంకా కొంత టైం పడుతుంది. సో నేను ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను 2 స్పూన్స్ వేసుకొని సిమ్లో టర్న్ చేసుకోవాలి. అడగంటకుండా ఇప్పుడు నేను కలుపుతున్నాను. ఇదంతా కూడా ఈవెన్గా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో. మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ తీసినాక ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి టర్న్ చేస్తున్నాను. మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ వెర్మిసెల్లి రెడీ అయినట్టే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా వెర్మిసెల్లికి వచ్చేస్తుంది. గుమగుమలాడే వెర్మిసెల్లి ఉప్మా రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.